చెవి నుండి చెవికి భాగం 2. గుడ్లా లేక పిల్లలా? గత వీడియోలో మనం ఏ జంతువుల చెవులు బయటకుంటాయో, ఏ జంతువులకు ఒంటి మీద జుట్టు ఉంటుందో చూసాం. ప్రస్తావన: ఈ వీడియోలో మనం ఏ జంతువులు గుడ్లు పెడతాయో, ఏ జంతువులు పిల్లల్ని కంటాయో చూస్తాం. జియా, తాతయ్య, బోబోలు ఏదైనా తిందామని జూలో ఉన్న రెస్టారెంట్కి వచ్చారు. మీరేం తింటారు సార్? నువ్వేం తింటావు జియా? తాతయ్య, నా కడుపులో అయితే ఎలుకలు పరిగెడుతున్నాయి. నాకేం కావాలంటే నేనొక ఆమ్లెట్ తింటాను. అయితే నాకు కూడా. మరి బోబో కోసం? బోబో కోసం ఒక ఉడకబెట్టిన గుడ్డు. కోడిగుడ్డే తీసుకురండి. వెయిటర్ వాళ్ళ ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు జియా కూర్చొని ఆలోచనలో పడింది. కోడైతే గుడ్డు పెడుతుంది, మరి దీనిలాగా గుడ్లు పెట్టే జంతువులు ఇంకా ఏమైనా ఉన్నాయా అని. జియా మళ్లీ తన పుస్తకాన్ని తీస్తుంది. దానిలో ఆమె ఒక పట్టికని గీస్తుంది. అందులో ఏ ఏ జంతువులు గుడ్లు పెడతాయో, ఏ ఏ జంతువులు పిల్లల్ని కంటాయో రాయబోతుంది. ఇప్పుడు జియా తను ఏ ఏ జంతువులని చూసిందో గుర్తు తెచ్చుకుంటుంది. రండి, మీరు కూడా జియా పట్టికని పూర్తి చేయడానికి సహాయం చెయ్యండి. ఇదిగో పెద్ద చెవుల ఏనుగు. ఇది గుడ్లు పెడుతుందా లేక పిల్లల్ని కంటుందా? సమాధానం: ఇది పిల్లల్ని కంటుంది. ఇదే మన జాతీయ పక్షి నెమలి. చెప్పండి, ఇది గుడ్లు పెడుతుందా లేక పిల్లల్ని కంటుందా? సమాధానం: ఇది గుడ్లు పెడుతుంది. ఇది పాకుతున్న పాము. ఇది కూడా గుడ్లు పెడుతుందా? సమాధానం: అవును, ఇది గుడ్లు పెడుతుంది. ఇది పొడవు జుట్టున్న ఎలుగుబంటి. ఎలుగుబంటి కూడా గుడ్లు పెడుతుందా? సమాధానం: లేదు, ఎలుగుబంటి పిల్లల్ని కంటుంది. ఇదిగో చింపాంజీ. ఇది గుడ్లు పెడుతుందా లేక పిల్లల్ని కంటుందా? సమాధానం: అవును, చింపాంజీ కూడా పిల్లల్ని కంటుంది. నీటిలో ఉండే మొసలి. మరి ఇది గుడ్లు పెడుతుందా లేక పిల్లల్ని కంటుందా? సమాధానం: మొసలి గుడ్లు పెడుతుంది. ఇక్కడ ఉన్నది మన జాతీయ జంతువు పులి. ఇది కూడా గుడ్లు పెడుతుందా? సమాధానం: లేదు, పులి పిల్లల్ని కంటుంది. జియా, నీ పట్టిక పూర్తయినట్టేనా? అయింది తాతయ్య, ఇది చూడండి. చాలా బాగుంది జియా. ఇప్పుడు నీ పాత పట్టికలతో పాటు దీన్ని కలిపి చూడు. ఇప్పుడు కూడా నీకేమైనా ప్రత్యేకంగా కనిపిస్తోందా? జియా పరీక్షగా చూడ్డం మొదలుపెట్టింది. మీరు కూడా చూడండి. అదేమిటో మీకేమైనా తెలిసిందా?
తాతయ్య. ఏ జంతువులకైతే చెవులు బయటకున్నాయో, ఒంటి మీద జుట్టు ఉందో అవి పిల్లల్ని కంటాయి. ఏ జంతువులకైతే చెవులు బయట వైపు లేవో, అలాగే ఒంటి మీద జుట్టు కూడా లేదో అవి గుడ్లు పడతాయి. అవును జియా, సరిగ్గా కనిపెట్టావు. చెవులు బయటకు ఉండి ఒళ్ళంతా జుట్టు ఉండి పిల్లల్ని కనే జంతువుల్ని మనం మ్యామ్మల్స్ అంటే క్షీరదాలు అని పిలుస్తాం. మనుషులు కుక్కలు కూడా మ్యామల్స్ కిందికే వస్తారు. ఇప్పుడు అర్థమైంది తాతయ్య. కానీ మన ఆర్డర్ మాత్రం ఇంతవరకు రాలేదు. జియా అలా అన్నదో లేదో వాళ్ళ టేబుల్ దగ్గరకు వెయిటర్ వచ్చేశాడు. జియా తాతయ్యల కోసం ఆమ్లెట్, బోబో కోసం ఉడికించిన గుడ్డు. జియా, తాతయ్య, బోబో ముగ్గురూ కలిసి సరదాగా తినడం ప్రారంభించారు. సారాంశం: ఈ వీడియోలో మనం ఏ జంతువులు గుడ్లు పెడతాయో, ఏ జంతువులు పిల్లల్ని కంటాయో చూశాము.